వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 19th and 20th మార్చ్ లైక్ ఎస్టర్డే 19th ఇస్ ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేదు. 19th and 20th కలిపి ఈ రోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ PO1 క్లర్క్, అలాగే రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్ లైక్ RBI, SEBI, NABARD, EPFO, etc. exams. Okay. And the first one, BCM Shriram secures $90 million funding from IFC. IFC అంటే ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఒక పార్ట్ ఈ యొక్క IFC అన్నమాట. రైట్, ఫస్ట్ మనం డైలీ చూసినట్లుగానే ఫస్ట్ యొక్క టర్మ్స్ అనేది అర్థం చేసుకుందాం. ఆ తర్వాత టాపిక్ ఏంటి అనేది చూద్దాం. న్యూస్ లో ఏముంది మనకి, BCM శ్రీరామ్ అనేది మనకి $90 million ఫండింగ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ యొక్క ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, దీన్ని IFC అని అన్నాం. ఈ యొక్క IFC అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఒక పార్టే మనకి ఈ యొక్క IFC. మరి ఈ యొక్క ఫండింగ్ అనేది ఎందుకు ఇచ్చారు BCM శ్రీరామ్స్ కి అంటే లెండింగ్ అనేది MSMEs కి ఇవ్వడానికి, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఎకనామిక్ గ్రోత్ ని సపోర్ట్ చేయడానికి అని అంటున్నాం. మరి IFCకి ఎందుకు ఇవ్వాలి? అసలు IFC అంటే ఏంటి? IFC ఈజ్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని మనం ఇప్పుడే చూసాం. మరి దేని మీద ఫోకస్ చేస్తుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే మనకి ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ఏం చేస్తుంది ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం అంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది, అలాగే అడ్వైజరీ సర్వీసెస్ అంటే కావాల్సినటువంటి అడ్వైసెస్ అనేవి కూడా ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా డెవలపింగ్ కంట్రీస్ కి ఈ యొక్క సర్వీసెస్ అనేది IFCs అందించడం జరుగుతుంది అనమాట. మరి దేనిలో పార్ట్ అంటున్నాం? ఇది వరల్డ్ బ్యాంక్ లో పార్ట్ అంటున్నాం. మరి వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ అనేది మనకు తెలుసు, విచ్ ఈస్ అ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. మరి ఏం చేస్తుంది వరల్డ్ బ్యాంక్? పోవర్టీని రెడ్యూస్ చేయడానికి, ఎకనామిక్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయడానికి వర్క్ చేస్తుంది. రైట్, మరి ఎవరికి ఇచ్చింది ఈ యొక్క ఫండింగ్ అనేది? BCM శ్రీరామ్స్ కి ఇవ్వడం జరిగింది. మరి BCM శ్రీరామ్స్ అంటే నథింగ్ బట్ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎంటిటీ. మరి ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏం ప్రొవైడ్ చేస్తుంది? మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ లైక్ ఏవైతే లెండింగ్ సర్వీసెస్ ఉంటాయో, లెండింగ్, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ ని సపోర్ట్ చేయడం, క్రెడిట్ అనేది ఎక్స్పాండ్ చేయడం, ఇలాంటివి BCM శ్రీరామ్స్ అనేది చేస్తుంది అనమాట. మరి ఇక్కడ ఏమన్నాము? MSMEs కి లెండింగ్ చేయడం అని అన్నాం. MSMEs అనేది కూడా డిస్కస్ చేద్దాం. మీకు తెలీదు అని కాదు, బట్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. MSMEs అంటే ఏంటి? ఫుల్ ఫామ్ మనకి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మరి ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ గా పనిచేసేది ఈ యొక్క MSMEs. వై? లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకి ఈ యొక్క MSMEs ద్వారానే లభిస్తుంది. అలాగే మన ఎక్స్పోర్ట్స్ అండ్ GDPకి కూడా ఈ యొక్క MSMEs ప్రమోట్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్కువ పర్సెంటేజ్ అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, అందుకే BCM శ్రీరామ్ అనేది ఈ యొక్క MSMEs కి లెండింగ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ ఫండింగ్ తీసుకొచ్చింది. అలాగే అందరినీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి ఈ యొక్క ఫండింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది అల్టిమేట్ గా ఇవన్నీ జరిగితే సపోర్ట్ అవుతుంది లేదా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీనికి కూడా ఒక ఆబ్జెక్టివ్ అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ యొక్క ఆర్టికల్ అర్థమైందా? BCM శ్రీరామ్స్ $90 million ఫండింగ్ అనేది తెచ్చుకుంది ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. వై? బికాస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క వర్కే ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజెస్ ఇవ్వడం. అందుకే ఈ యొక్క ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అన్నమాట. క్లియర్? మరి యొక్క ఫండింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? బూస్ట్ MSMEs. మనం ఇందాకే డిస్కస్ చేసాం. MSMEs కి మేజర్ గా ఈ యొక్క లెండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే అప్పుగా మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? స్మాల్ బిజినెసెస్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ దెన్ ఆపరేషన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి టు అ లార్జర్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఏవైతే రీజియన్స్ లో అన్డిజర్వ్డ్ రీజియన్స్ ఉంటాయో, లైక్ అన్బ్యాంక్డ్ రీజియన్స్ అనేవి ఏవైతే ఉంటాయో
బ్యాంకింగ్ సర్వీసెస్ పొందలేనటువంటి రీజియన్స్ కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది అందేలా చూసుకోవడమే దీని యొక్క నెక్స్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఎంఎస్ఎంఈస్ అనేవి మనకి డెవలప్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా మనం చూడొచ్చు. దీంతో పాటు లోకల్ గ్రోత్ అనేది కూడా డెవలప్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియా అంటే ఏంటి? మనం ఇన్ని విధాలుగా మన ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మన జీడిపి అనేది రైజ్ అవుతుంది. ఇన్ని లెవెల్స్ లో మనం రైజ్ అయ్యాము అన్నప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్ మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది ఫర్ ది ఇన్వెస్టర్స్, రైట్? మరి డెవలప్మెంట్ ఫైనాన్స్ అంటే ఏంటి అంటే లైక్ ఏదైతే మనం ఇందాక ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కంపెనీస్ అని అన్నామో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇవన్నిటిని మనం ఏమని అంటామంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ అని పిలుస్తాం. ఏదైతే ఫండింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని. దేని మీద మేజర్లీ ఫోకస్ చేస్తుంది అంటే సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా, ఇంక్లూజివ్ గ్రోత్ ని ఇంక్లూడ్ చేసే విధంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేసే విధంగా ఉన్న ఫండ్స్ నే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రమోట్ చేస్తాయి. వాటిని ఏమంటాము? డెవలప్మెంట్ ఫైనాన్స్ అని అంటాం, రైట్? క్లియర్ విత్ దిస్ ఆర్టికల్? ఐఎఫ్సి అంటే ఏంటో తెలిసింది, బీసీఎం శ్రీరామ్ అంటే ఏంటో తెలిసింది, ఫండింగ్ ఎందుకు ఇస్తారు అనేది కూడా తెలిసింది. మీకు ఎగ్జామ్ లో మోస్ట్లీ ఐఎఫ్సి అంటే ఏంటి అని అడగొచ్చు, లేదా ఏ ఆర్గనైజేషన్ తో ఈ యొక్క పార్ట్ అనేది జరగడం జరిగింది అంటే బీసీఎం శ్రీరామ్స్ తో జరిగింది అని క్వశ్చన్ అనేది అడగొచ్చు. నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐ ఇంపోసెస్ 2.7 lakh పెనాల్టీ ఆన్ మనప్పురం ఫైనాన్స్. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసే ఉంటారు, మనప్పురం గోల్డ్, మనప్పురం ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేయండి, మీకు గోల్డ్ పెట్టండి అని మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఈ మనప్పురం ఫైనాన్స్ కి ఆర్బీఐ అనేది ఫైన్ అనేది వేయడం జరిగింది. ఎంత ఫైన్ వేసింది? 2.7 lakh అనేది ఫైన్ వేయడం జరిగింది. వై? ఎందుకు ఫైన్ వేసింది? ఎవరైనా తప్పు చేస్తేనే కదా ఫైన్ చేస్తారు. ట్రాఫిక్ లో వెళ్తూ ఉన్నాం, రూల్స్ వైలేట్ చేసాం, ఫైన్ వేస్తారు. సేమ్ హియర్ ఆల్సో. కేవైసీ రూల్స్, నో యువర్ కస్టమర్, ఇది మనకి తెలుసు. ఈ కేవైసీ రూల్స్ అనేది వైలేట్ చేసింది అనే రీజన్ తో ఆర్బీఐ మనప్పురం ఫైనాన్స్ కి 2.7 lakh ఫైన్ అనేది విధించడం జరిగిందన్నమాట. మరి ఇక్కడ మనకి తెలియాల్సిన టర్మ్స్ ఏంటి? మనప్పురం ఫైనాన్స్ మీద ఎందుకు వేసింది? బికాస్ మనప్పురం ఫైనాన్స్ అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అంటే ఎన్బిఎఫ్సి అన్నమాట. మరి ఏం చేస్తుంది ఈ మనప్పురం ఫైనాన్స్ అనేది? గోల్డ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మైక్రో ఫైనాన్స్ గా వర్క్ చేయడం జరుగుతుంది. వెహికల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అందుకే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నో యువర్ కస్టమర్, కేవైసీ డీటెయిల్స్ అనేది డెఫినెట్ గా వీళ్ళు ఫిల్ చేయించుకోవడం జరుగుతుంది. మరి ఫిల్ చేసుకున్నప్పుడు ఆ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి కదా, అది ఫాలో అవ్వనందువల్లనే దీని మీద ఆర్బీఐ ఫైన్ అనేది విధించడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఎన్బిఎఫ్సి అని అన్నాం. ఎన్బిఎఫ్సి అంటే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి ఎన్బిఎఫ్సి? ఎన్బిఎఫ్సి అంటే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. పేర్లోనే చెప్తున్నాం, నాన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇది ఒక బ్యాంకా అంటే బ్యాంక్ కాదనమాట. లైక్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. బట్ ఇది బ్యాంక్ కూడా కాదు, కానీ లోన్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది, క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా మనకి అందించడం జరుగుతుంది. వాటిని ఏమంటాము అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాం. మరి వీటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మరి మనప్పురం ఫైనాన్స్ కూడా ఒక ఎన్బిఎఫ్సిఏ కాబట్టి తప్పు చేస్తే ఫైన్ ఎవరు వేయాలి? రెగ్యులేట్ చేసేటువంటి ఆర్బీఐఏ ఫైన్ వేయాలి. అందుకే ఫైన్ అనేది విధించడం జరిగింది. ఓకే, అండ్ కేవైసీ అనేది జనరల్ గా మీకు తెలుసు, నో యువర్ కస్టమర్. అండ్ మీకు తెలియకపోయినా కూడా చెప్తాను చూడండి, నో యువర్ కస్టమర్ కేవైసీ అనేది మనకి రీసెంట్ గా రావడం జరిగింది. కేవైసీ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం కలెక్ట్ చేసుకుంటాయి అంటే ఆ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీని ఫస్ట్ వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది, సో దట్ వాళ్ళ యొక్క అథెంటిసిటీ అనేది తెలుస్తుంది. అలాగే ఫ్రాడ్ అనేది ప్రివెంట్ చేయడానికి, మనీ లాండరింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క నో యువర్ కస్టమర్ అనే రూల్స్ ని తీసుకురావడం జరిగింది అన్నమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవైసీ కాంపన్సేషన్ రూల్స్ అంటే ఏంటి. ఇఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ గనక ఈ యొక్క కేవైసీ రూల్స్ ని ఫాలో అవ్వడంలో కానీ ఫెయిల్ అయితే అది ఏం చేస్తుంది, కస్టమర్స్ కి లాస్ అనేది రావడానికి దారి తీస్తుంది. సో ఏం చేయాలి, కంపన్సేషన్ అనేది కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయాలి. ప్రాపర్ గ్రీవాన్స్ రెడ్రెసల్ అంటే మనకి ఏదైనా సరే ఒక ఇష్యూ ఉంది, ఒక డౌట్ ఉంది, అది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి గ్రీవాన్స్ రెడ్రెసల్ కి మెకానిజం అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అవే కేవైసీ కాంపన్సేషన్ గైడ్ లైన్స్. మరి దీన్ని ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుంది, ఆర్బీఐ చేత ఫైన్స్ అనేది వేయించుకొని ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మనప్పురం ఫైనాన్స్ కి జరిగిందనమాట. మరి వై ఆర్బీఐ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ దిస్ పెనాల్టీ, బికాస్ ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఫేర్ ట్రీట్మెంట్ ఆఫ్ కస్టమర్స్ అనేది చూసుకోవడం, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం ఆర్బీఐ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆర్బీఐ మనకి ఇక్కడ ఫైన్ అనేది విధించడం జరిగింది. రైట్. నెక్స్ట్ టాపిక్, Fitch raises India's GDP growth forecast to 7.5% for the financial year 2025 to 26. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఫిచ్ రేటింగ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్పింది ఒక ఫిచ్ రేటింగ్స్ అనేవి, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.5% కి ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పడం జరిగింది అనమాట. మరి దీనికి సంబంధించి మనం ఏమని చెప్పొచ్చు, ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఇండియా ఎకానమీ అనేది ఇంతకు ముందు వేసినటువంటి ఎస్టిమేట్స్ కంటే కూడా ఎక్కువగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని మనం చెప్పొచ్చు. సరే, మరి జీడిపి గ్రోత్ అంటే ఏంటి, జీడిపి గ్రోత్ అనేది ఒక కంట్రీ ఎకానమీ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఓవర్ ఎ టైం పీరియడ్ అనే దాన్ని చెప్పేదాన్ని ఏమంటాము అంటే జీడిపి గ్రోత్ అని పిలుస్తాం. మరి జీడిపి గ్రోత్ అనేది ఫిచ్ రేటింగ్స్ ప్రకారం 7.5% కనుక ఇంక్రీజ్ అయితే ఎక్కువ గూడ్స్ వచ్చాయి లేదా ప్రొడ్యూస్ చేశాము అని చెప్పొచ్చు. లైక్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, సర్వీసెస్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేశాము అని మనం చెప్పొచ్చు. మరి ఓవరాల్ గా ఏం జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, దిస్ రిఫ్లెక్ట్స్ ది 7.5% జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అన్నమాట. మరి ఫిచ్ రేటింగ్స్ అంటే ఏంటి, మరి ఫిచ్ అనేది ఎందుకు ఇచ్చింది, ఫిచ్ రేటింగ్స్ అనేది ఒక గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అన్నమాట. మరి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఏం చేస్తుంది, కంట్రీస్ అండ్ కంపెనీస్ కి రేటింగ్ అనేది ఇస్తుంది. సారీ, అండ్ అలాగే ఆ కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అని అంచనా వేయడం జరుగుతుంది. అలాగే ఒక కంట్రీ అండ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది అని కూడా అది ఒక లెవెల్ అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ అదర్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా లైక్ మూడీస్, S&P గ్లోబల్స్ ఇవన్నిటికీ కూడా రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అదర్ రేటింగ్ ఏజెన్సీస్ కనుక మనం చూసుకుంటే మూడీస్ అండ్ S&P గ్లోబల్ ఇవన్నీ కూడా సేమ్ ఇలానే ఫిచ్ రేటింగ్స్ లాగానే రేటింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మరి యొక్క ఫిచ్ అనేది లైక్ ఫిచ్ రేటింగ్స్ అనేది ఇచ్చింది కదా, ఈ ఫిచ్ రేటింగ్స్ అనేది ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ ని ఎందుకు ఇంక్రీజ్ చేసింది, 7.5% ఇచ్చింది అంటున్నాం. మరి 7.5% ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అంటే ఏంటి, కన్జంప్షన్ అనేది పెరిగింది, అలాగే మిడిల్ క్లాస్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సెకండ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం జరిగింది, రోడ్స్, రైల్వేస్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అన్నమాట. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది, అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి మన ఇండియాలోకి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దాన్ని ఏమంటాము అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి స్టేబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ లైక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి తక్కువ అవ్వడం, అలాగే క్రెడిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం కూడా ఒక రీజన్ ఫర్ ది ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి యాజ్ పర్
ఫిచ్ రేటింగ్స్. ఓకే, మరి యొక్క హై జీడిపి అనేది ఇవ్వడం వల్ల, అంటే 7.5% జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఫస్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా చెప్పగలం జాబ్ క్రియేషన్ స్టార్ట్ అవుతుందని? ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసాం అంటున్నాం. మరి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి హయ్యర్ ఇన్కమ్ లెవెల్స్ అనేవి కూడా మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. పీపుల్ మరి ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది అని అర్థం. బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది అంటే బెటర్గా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అని మీనింగ్ అనమాట. ఇదే రైజింగ్ మిడిల్ క్లాస్ స్పెండింగ్ అనేది ఒక రీజన్ అయ్యింది, రైట్? మరి థర్డ్ రీజన్ ఏంటండి? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం. ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఎక్కడైతే ఉంటాయో మేజర్గా ఇన్వెస్టర్స్ అనేవి ఆ కంపెనీస్నే ప్రిఫర్ చేయడం జరుగుతుంది టు ఇన్వెస్ట్ దేర్ మనీ. నెక్స్ట్, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా? గ్రోత్ ఎక్కువ ఉంది అంటే ఏంటి? సింపుల్గా మీరు ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏం చేయాలి? ట్యాక్స్ అనేది పే చేయాలి. మరి ట్యాక్స్ ఎవరికి పే చేస్తారు? గవర్నమెంట్కి పే చేస్తారు. దిస్ ఈస్ హౌ గవర్నమెంట్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ దో మీ యొక్క గ్రోత్ అనేది పెరిగినా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది అనమాట, రైట్? దో సర్కాస్టిక్, దిస్ ఈస్ ట్రూ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫిచ్ రేటింగ్స్ ఆఫ్ జీడిపి ఫోర్కాస్ట్ ఆఫ్ ఇండియా. ఎంతనిచ్చింది? 7.5% అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, బ్యాంక్స్ రైట్ ఆఫ్ 9.75 lakh crore లోన్స్ ఇన్ ద లాస్ట్ 11 years. లాస్ట్ 11 years లో ఇండియన్ బ్యాంక్స్ 9.75 lakh crores అంటే 9.75 లక్షల కోట్లని రిటర్న్ ఆఫ్ చేయడం జరిగింది. రిటర్న్ ఆఫ్ అంటే తీసేయడం కాదు, వేరు, అది వేరండి. రుణమాఫీ అంటాం, అలా మాఫీ చేయడం వేరు, రిటర్న్ ఆఫ్ అంటే వేరు. రిటర్న్ ఆఫ్ అంటే తీసేసింది అని కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ అనేవి వీటిని బ్యాడ్ లోన్స్ కేటగిరీలో నుంచి తీసేయడం జరిగింది, అంతేకాని వీటిని రికవర్ చెయ్యవు అని మీనింగ్ మాత్రం కాదు. దీన్ని అలా అర్థం చేసుకోవద్దు, రైట్? రిటర్న్ ఆఫ్ అంటే లోన్ వేవియర్ కాదు. సింపుల్ గా ఏమని చెప్పొచ్చు అంటే బ్యాడ్ లోన్స్ అనేవైతే అవి ఒక కేటగిరీలో ఈ యొక్క బ్యాంక్ నేమ్స్ ని యాడ్ చేసుకుని ఉంటాయో ఆ నేమ్స్ ని వాళ్ళ బుక్స్ లో నుంచి లేదా వాళ్ళ లిస్ట్ లో నుంచి తీసేయడం జరుగుతుంది. బట్ రికవరీ అనేది మాత్రం డెఫినెట్ గా చేస్తారు. అండ్ ఆ రికవరీ ప్రాసెస్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది, చెయ్యలేము అనే ఉద్దేశంతో మాత్రమే ఈ లిస్ట్ లో నుంచి వీళ్ళ యొక్క నేమ్స్ ని తీసేయడం జరుగుతుంది అనమాట, రైట్? మరి లోన్ రైట్ ఆఫ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పింది బ్యాంక్స్ ఈ యొక్క బ్యాడ్ లోన్స్ అనే వాటిని వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో నుంచి తీసేయడం జరుగుతుంది. అంటే ఏవైతే లోన్స్ అనేవి రికవర్ చెయ్యలేము అని ఫీల్ అవుతారో ఆ యొక్క లోన్స్ ని వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ లో నుంచి రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాం? లోన్ రైట్ ఆఫ్ అని పిలుస్తాం. బట్ ఈ యొక్క రైట్ ఆఫ్ అనేది చేసిన తర్వాత మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క లోన్స్ అనేవి రికవర్ చేసుకోవరా అని అంటే డెఫినెట్ గా ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళు రీపే చేయాలి. బ్యాంక్స్ అనేవి వాళ్ళ రికవరీ యాక్షన్స్ ని కంటిన్యూ కూడా చేయడం జరుగుతుంది. బట్ బ్యాంక్స్ అనేవి జస్ట్ ఈ యొక్క బ్యాడ్ లోన్స్ లిస్ట్ లో నుంచి నేమ్ ని మాత్రమే తీసేయడం జరుగుతుంది అనమాట. మరి అసలు ఎందుకు తీసేయాలి అని గనక మనం చూస్తే క్లీన్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాంక్స్ అనేవి వాటి యొక్క ఫైనల్ రిపోర్ట్ అనేది చూపించాలి కదండి. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది హైలో ఉండాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ లోన్స్ లిస్ట్ అనేది తక్కువ ఉండాలి, ఎన్పిఎస్ తక్కువ ఉండాలి. మరి తక్కువ ఉండాలి కాబట్టి రిమూవ్ చేసేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ రికవరీ అంటే ఈ రైట్ ఆఫ్ తర్వాత బ్యాంక్స్ అనేవి లీగల్ యాక్షన్ తీసుకొని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ద్వారా రికవరీ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి? మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దీన్ని ఏమంటాము అంటే ఐబీసీ అంటాం. ఇప్పుడు వచ్చింది 2016లో వచ్చింది. దీని ద్వారా ఏం చేస్తాము? బ్యాడ్ లోన్స్ ని లీగల్ ప్రాసెస్ ద్వారా రికవర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, వీటిని ఏఆర్సీస్ అంటాము.
ఇవేం చేస్తాయి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఈ బ్యాడ్ లోన్స్ ని బ్యాంక్స్ నుంచి ఇవి కొనుక్కోవడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ రిలేటెడ్ మెకానిజమ్స్ ఆఫ్ రికవరీ రిలేటెడ్ టు లీగల్ యాక్షన్స్ అన్నమాట. మరి థర్డ్ వన్ ఏంటి? రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. అంటే యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈ బ్యాంక్ అనేది రైట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఈ రికవర్ చేయలేనటువంటి లోన్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిటి డిఫరెన్స్ అనేది మనకి డెఫినెట్ గా అర్థం కావాలి. రైట్ ఆఫ్ అంటే ఏంటి, లోన్ వేవియర్ అంటే ఏంటి? రైట్ ఆఫ్ అంటే మనకి బుక్స్ నుంచి అంటే ఆ యొక్క వాళ్ళ లిస్ట్ లో ఉన్నటువంటి నేమ్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అదే వేవియర్ అంటే కంప్లీట్ గా క్యాన్సిల్ అవుతుంది, ఇంకా వాళ్ళు ఆ యొక్క లిస్ట్ లో ఉండరు, వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా ఉండదు. రికవరీ అనేది అందుకే రైట్ ఆఫ్ ప్రాసెస్ లో కంటిన్యూ అవుతుంది, లోన్ వేవియర్ లో మనకి కంటిన్యూ అవ్వదు. అండ్ నెక్స్ట్ బారోవర్ లయబిలిటీ కనుక మనం చూసుకుంటే అలానే ఉంటుంది, బట్ లోన్ వేవియర్ లో అది ఎండ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ అకౌంటింగ్ సిస్టమ్ ని రైట్ ఆఫ్ లో చెప్పొచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ మీరు ఏపీలో తెలంగాణలో చూసుకుంటే రుణమాఫీ అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క రుణమాఫీలే లోన్ వేవియర్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు అనమాట. ఫార్మర్స్ తీసుకునేటువంటి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్తుంటారు, ఫార్మర్ లోన్స్. అదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ దిస్ టాపిక్. ఇలా ఎన్ని లక్షల కోట్లని బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేయడం జరిగింది? 9.75 లక్షల కోట్లని ఈ లాస్ట్ 11 years లో బ్యాంక్స్ అనేవి రైట్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఏంటి? మేము వీటిని రికవర్ చేయలేము అని లిస్ట్ లో నుంచి తీసేయడం జరిగింది. మరి రికవర్ చేయవా అంటే డెఫినెట్ గా చేస్తాయి, బట్ అలా లిస్ట్ లో నుంచి మాత్రమే తీసేస్తాయి టు మెయింటైన్ దేర్ ఫినాన్షియల్ పొజిషన్ ఇన్ ది ఎకానమీ అన్నమాట, రైట్? ఎస్, నెక్స్ట్ టాపిక్ హిమాచల్ ప్రదేశ్ NDDB MOU టు బూస్ట్ డైరీ సెక్టర్. అంటే హిమాచల్ ప్రదేశ్ అలాగే ఈ యొక్క నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు? డైరీ సెక్టర్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, అంటే పాడి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యొక్క పాడి వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. మరి ఏం చేస్తుంది, ఏంటి ఈ యొక్క అగ్రిమెంట్ యొక్క అబ్జెక్టివ్స్ అంటే డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మిల్క్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అండ్ దెన్ ఫార్మర్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే రూరల్ ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని మనం చెప్పొచ్చు. మరి ఈ MOU అనేది లేదా అగ్రిమెంట్ అనేది ఎవరి మధ్య సైన్ చేసుకోవడం జరిగింది? హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మధ్య అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మధ్య ఈ యొక్క MOU అనేది సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. మరి NDDB అంటే ఏంటి అని మనం కనుక అబ్జర్వ్ చేస్తే NDDB అనేది ఇండియాలోని ఒక టాప్ ఆర్గనైజేషన్ అన్నమాట ఫర్ డైరీ డెవలప్మెంట్. అందుకే ఈ యొక్క బోర్డుతోనే సైన్ చేసుకోవడం జరిగింది బై ది హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అన్నమాట, రైట్? మరి ఎన్ని MOUs సైన్ చేసుకున్నారు అంటే మేజర్ గా 3 MOUs అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ కనుక మనం చూసుకుంటే 3 మేజర్ MOUs అనేవి సైన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇందులో భాగంగా కంగ్రా మిల్క్ యూనియన్ ని ఫామ్ చేయడం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరుగుతుంది, డైరీ సెక్టర్ కి సంబంధించిన మోడర్నైజేషన్ లేదంటే మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ MOU. నెక్స్ట్ వచ్చేసి డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటే ఏం చేస్తారు? మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లేదా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం, వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎంత కెపాసిటీతో? రోజుకి 20,000 లీటర్ని ప్రొడ్యూస్ చేసేలాగా, అంటే మిల్క్ ని ప్రాసెస్ చేసే విధంగా మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని నహన్ అనే ఏరియాలో అలాగే నాలాగర్ అనే ఏరియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ అన్నమాట. ఈ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు? జలరీ అండ్ జలేరా రీజియన్స్ లో మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మెగా ప్రాజెక్ట్, అంటే ఒక 250 కోట్లతో ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని కంగ్రాలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇనిషియల్ గా రోజుకి
1.5 లక్ష లీటర్లు అనేది ప్రొడ్యూస్ చేయాలి, లైక్ ప్రాసెసింగ్ చేయాలి పాలని. అండ్ దెన్ దీన్ని 1.5 lakh నుంచి 3 లక్షల లీటర్లు రోజుకి ఇంక్రీజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఆఫ్టర్ ఎ సర్టెన్ టైం పీరియడ్. ఓకే, మరి లాస్ట్ వన్ ఏంటి? ఈ యొక్క ఎంఓయూలో భాగంగా డిజిటల్ రీఫార్మ్స్. ఈ డిజిటల్ రీఫార్మ్స్ లో భాగంగా ఏం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఏం చేస్తుంది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్? ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే డైరీ కోఆపరేటివ్స్ లో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. దానికోసం ఈ యొక్క ఈఆర్పిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి స్టెప్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది MOU signed between NDDB and అలాగే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. రైట్, మరి అడిషనల్ గా గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటే మన ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కౌ మిల్క్ అనేది 51 రూపీస్ పర్ లీటర్ అనేది డెఫినెట్ గా అప్లికబుల్ అవుతుంది. అలాగే అంటే ఆవు పాలు, గేదె పాలు అండి, గేదె పాలకి 61 రూపాయలు పర్ లీటర్ అనేది డెఫినెట్ గా అందించడం జరుగుతుంది. మరి ఏ డిస్ట్రిక్ట్స్ ని ఫోకస్ చేస్తుంది? హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా, ఉనా, హమీర్పూర్ అండ్ చంబా, ఈ 4 డిస్ట్రిక్ట్స్ ని కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అన్నమాట. రైట్, మరి ఎన్డీడీబీని ఎందుకు చూసుకుందన్నాం ఇందాక? టాప్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఒక టాప్ డైరీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎన్డీడీబీని చూస్ చేసుకుంది అన్నాం. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎన్డీడీబీని? 1965లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? వర్గీస్ కురియన్. దిస్ ఈస్ ది మెయిన్ పాయింట్. వై వర్గీస్ కురియన్ అనే ఆయన గురించి మనం ఎక్కడ చదువుతాం? ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్. ఓకే, మిల్క్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ మిల్క్ రెవల్యూషన్ లో మనకి ఫాదరే వర్గీస్ కురియన్ కాబట్టి ఈయన ఈ యొక్క ఎన్డీడీబీని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్. రైట్, అలాగే దీనికి వైట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తాం. వైట్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది? మిల్క్ ప్రోడక్ట్స్ కి సంబంధించింది, లేదా మిల్క్ కి సంబంధించింది వైట్ రెవల్యూషన్. మరి ఈ యొక్క ఎన్డీడీబీ యొక్క రోల్ ఏంటి? డైరీ సెక్టర్ ని డెవలప్ చేయడం, అలాగే కోఆపరేటివ్ మోడల్ ని ప్రమోట్ చేయడం. విచ్ మీన్స్ రీసెంట్ గా మనం ఫ్రీక్వెంట్ గా చూసేది అమూల్ లాంటి మోడల్స్ ని ప్రమోట్ చేయడం అండ్ ఫార్మర్స్ ని మిల్క్ ప్రొడక్షన్ ని సపోర్ట్ చేయడం. ఓకే, మరి దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఇది ఎరేస్ చేస్తున్నాను. దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అంటే ఈ ఎంఓయూ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రూరల్ ఎకానమీ బూస్ట్. డెఫినెట్ గా రూరల్ ఎకానమీలోనే మనకి పాడి వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చేయడం వల్ల డైరీ అనేది కీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది ఫార్మర్స్ కి. మెయిన్ గా మనకి అగ్రికల్చర్ అండ్ దెన్ లైవ్ స్టాక్ నుంచే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ లైవ్ స్టాక్ అనే దాన్ని మనం ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి త్రూ వేరియస్ రిసోర్సెస్ వాళ్ళకి రూరల్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అలాగే కోఆపరేటివ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. లైక్ ఇందాక మనం ఏదైతే అమూల్ గురించి చూసామో అలాగే మనకి మిల్క్ యూనియన్స్, కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. డెఫినెట్ గా డైరీ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇందాక చూసాం మిల్క్ ప్రొడక్షన్ లేదా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని. రైట్, ఈ యొక్క మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అలాగే పాలు అనేవి మనకి ఎక్కువ రోజులు నిలిచేటువంటి ప్రోడక్ట్ కాదు కాబట్టి వాటిని మనం స్టోర్ చేయాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందులో మనం మిల్క్ ని ప్రాసెస్ చేయాలన్నమాట, అవి పాడైపోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. డెఫినెట్ గా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇండస్ట్రీస్, కోఆపరేటివ్ సొసైటీస్ వస్తున్నాయి అంటే మనకి డెఫినెట్ గా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. డైరీ ఫార్మింగ్ లో, ప్రాసెసింగ్ యూనిట్స్ లో, సప్లై చైన్ లో జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నాట్ ఓన్లీ ఫర్ యువర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ యొక్క ఎకానమీ టాపిక్స్ మనం ఏవైతే డీల్ చేస్తామో ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్, ఇఫ్ మీరు కనుక గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే అందులో కూడా మీరు మీ ఆన్సర్ రైటింగ్ లో రాయడానికి ఈ పాయింట్స్ అనేవి డెఫినెట్ గా యూజ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ టాపిక్, ఇండియా అచీవ్స్ అ మైల్ స్టోన్ ఇన్ ఎఫ్పిఓస్. ఏంటి ఈ ఎఫ్పిఓస్? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. టోటల్ గా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో ఇండియా అనేది ఒక కీ మైల్ స్టోన్ ని అచీవ్ చేయడం జరిగింది అనమాట, రైట్? వై? బికాస్ ఈ యొక్క స్కీమ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఆ స్కీమ్? ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఎఫ్పిఓస్. ఎఫ్పిఓస్ అంటే మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఫార్మర్స్ అనే వాళ్ళు మనకి గ్రూప్స్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఫార్మర్స్ గ్రూప్స్ గా ఫామ్ అవడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఒక గ్రూప్ గా వర్క్ చేసుకొని కాస్ట్స్ అనేవి రెడ్యూస్ చేసుకొని ప్రాఫిట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి ఇలా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్స్ ని ఏమంటాము అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటాం. అర్థమైంది కదండి ఇప్పుడు? సో సింపుల్ గా చెప్పాలంటే ఆ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ హూ కమ్స్ టుగెదర్ టు ప్రొడ్యూస్, టు ప్రాసెస్ అండ్ టు రిసీవ్ ప్రాఫిట్స్. ఇదే ఎఫ్పిఓ అంటే. ఓకే, అంటే ఏంటి? ఒక ఫార్మర్ గ్రూప్ అనేది ఒక కంపెనీ లాగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఎవరు దీనికి ఓనర్ గా ఉంటారు? ఫార్మర్స్ దీనికి ఓనర్స్ గా ఉంటారు. అందుకే ఇదేం చేస్తుంది? కంపెనీస్ యాక్ట్ లో కానీ లేదా ఎఫ్పిఓస్ అన్ని కూడా కంపెనీస్ యాక్ట్ లో లేదంటే కోఆపరేటివ్ లాస్ లో రిజిస్టర్ అయ్యి ఉంటారు అనమాట. మరి రిజిస్టర్ అవ్వాలంటే ఈ యొక్క కంపెనీలో ఏముంటారు? ఫార్మర్స్ అనే వాళ్ళు మనకి షేర్ హోల్డర్స్ గా ఉంటారు. షేర్ హోల్డర్స్. అలాగే కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది బై ద ఫార్మర్స్. ఎందుకంటే ఈ కంపెనీకి ఓనర్సే ఫార్మర్స్ కాబట్టి డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మరి ఎఫ్పిఓస్ అనేవి ఎందుకు, అలాగే వీటి వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, ఎఫ్పిఓ అనేది మనకు అర్థమైంది. మరి వీటి వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఫస్ట్ మనం చూద్దాం, రైట్? ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది స్మాల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్ అంటేనే మనకి తెలుసు స్మాల్ ల్యాండ్ హోల్డింగ్, తక్కువ ల్యాండ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. దీనివల్ల ఏంటి? బార్గెనింగ్ పవర్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇన్పుట్ కాస్ట్ అనేవి వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడడం జరుగుతుంది. అండ్ మార్కెట్స్ కి వాళ్ళ దగ్గర లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల వీళ్ళకి ఎఫ్పిఓస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం స్మాల్ ఫార్మర్స్ అనే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్పిఓస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా గ్రోత్ ని చూపించడం జరుగుతుంది అనమాట, రైట్? మరి ఎఫ్పిఓస్ ఎలా హెల్ప్ చేస్తాయి? వీళ్ళకి బెటర్ ప్రైజెస్ అనేది అందించడం జరుగుతుంది కంపేర్డ్ టు ది మార్కెట్స్. ఓకే, ఫార్మర్స్ అనే వాళ్ళు బల్క్ గా సెల్ చేస్తే బెటర్ బార్గెనింగ్ పవర్ అనేది కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోయర్ కాస్ట్. దేనికి లోయర్ కాస్ట్? బల్క్ పర్చేస్ కనుక చేశారు అనుకోండి, అంటే ఒక్క ఫార్మర్ వెళ్ళి 1 kg ఆఫ్ యూరియా లేదంటే 1 ప్యాక్ ఆఫ్ యూరియా అనేది తీసుకోవడానికి లేదు అనుకుంటే ఒక 50 ఫార్మర్స్ వెళ్ళి 50 ప్యాకెట్స్ ఆఫ్ యూరియా తీసుకుంటాను అంటే డెఫినెట్ గా ఎవరైనా సరే సెల్లర్ ఉంటారో ఒక అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, జనరల్ గా మనం చూసేదే కదండి ఇది. సో ఈ మెథడ్ అనేది ఈ ఎఫ్పిఓస్ ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. దానివల్ల బార్గెనింగ్ పవర్ అనేది వస్తుంది వాళ్ళ చేతిలోకి. కాస్ట్ అనేవి అంటే ఇన్పుట్ కాస్ట్ అనేవి తగ్గుతాయి అనమాట. వేటి కాస్ట్? మనం అగ్రికల్చర్ యూజ్ చేసేటువంటి సీడ్స్ కాస్ట్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కాస్ట్ కావచ్చు, ఎక్విప్మెంట్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటి కాస్ట్లు కూడా తగ్గడం జరుగుతుంది. సో దట్ ఫార్మర్ యొక్క పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ యాక్సెస్ అనేది ఉంటుంది. బ్యాంక్స్ అనేవి లెండింగ్ అప్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ ఫార్మర్ వెళ్ళి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక కొలాటరల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎఫ్పిఓగా కనుక వెళ్ళారు అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి, ఒక కంపెనీ కాబట్టి ఈజీగా వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? వాల్యూ అడిషన్.
ఒక ప్రోడక్ట్స్ కి ఎఫ్పిఓ మనకి రిలీజ్ చేస్తుంది అంటే దానికి ఒక బ్రాండ్ అనేది ఏర్పడటం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్పిఓస్ టు స్మాల్ ఫార్మర్స్, రైట్. మరి యొక్క ఎఫ్పిఓస్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? ఈ స్కీమ్ ని 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరి అండర్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఎంత బడ్జెట్ అనేది దీనికి కేటాయించడం జరిగింది? 6,865 crores బడ్జెట్ అనేది ఈ ఎఫ్పిఓ స్కీమ్ కి లేదా ఇనిషియేటివ్ కి అలోకేట్ చేయడం కూడా జరిగింది. ఓకే. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఫార్మర్స్ యొక్క గ్రూప్స్ లేదా కలెక్టివైజేషన్ ని ప్రమోట్ చేయడం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్మర్ యొక్క ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడం. అలాగే అగ్రికల్చర్ వాల్యూ చైన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయడం. ఓకే, దీస్ ఆర్ ది స్టాటిక్ పార్ట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు FPO. Center revises commission rates for అర్థియాస్ అండ్ సొసైటీస్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అర్థియాస్ అండ్ సొసైటీస్ కి ఈ కమిషన్ రేట్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది. ఏ ఇయర్ కి? రబీ సీజన్ ఆఫ్ 2026 అండ్ 27. మరి సింపుల్ గా ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ రివైజ్ చేయడం జరిగింది అంటున్నాం. ఏం రివైజ్ చేసింది అంటున్నాము? కమిషన్ రేట్స్ రివైజ్ చేయడం జరిగింది. ఎవరికి పే చేసేవి? అర్థియాస్ అంటే నథింగ్ బట్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళనే అర్థియాస్ అంటాం. వాళ్ళకి అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ కి ఈ కమిషన్ రేట్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది బై ది సెంట్రల్ గవర్నమెంట్. దేనికోసం? వీట్ అండ్ ప్యాడ్ ని ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఆ ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం వీళ్ళని యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ రబీ సీజన్ 2026 to 2027 టైం పీరియడ్. అంటే సింపుల్ గా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, గవర్నమెంట్ ఎవరైతే మిడిల్ మెన్ అండ్ మిడిల్ సొసైటీస్ అనేవి ఉంటాయి కదండి, కమిషన్ తీసుకునేటువంటి సొసైటీస్, మిడిల్ మెన్ అంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ మిడిల్ మెన్ కి ఏదైతే వాళ్ళు పే చేస్తుంటారో ఆ యొక్క ప్రైజెస్ ని చేంజ్ చేయడం జరిగింది. రివైజ్ చేయడం జరిగింది అంటే నథింగ్ బట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఫర్ హెల్పింగ్ ది ఫార్మర్స్ టు సెల్ దేర్ క్రాప్స్ అన్నమాట. మరి ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? ఆర్ఎంఎస్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి. ఆర్ఎంఎస్ ఈజ్ సింప్లీ రబీ మార్కెటింగ్ సీజన్. 2026-27 టైం పీరియడ్ లో వచ్చేటువంటి రబీ మార్కెటింగ్ సీజన్ కి ఈ కమిషన్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి ఏ టైంలో వీటిని తీసుకోవడం జరుగుతుంది? జనరల్ గా ఏప్రిల్ నుంచి జూన్, అంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఈ యొక్క రబీ మార్కెటింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇంకొకటి ఏముంటుంది అంటే మనకి KMS ఉంటుంది. ఇది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ అనమాట. ఈ టైంలో మనకి ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ రబీ మార్కెటింగ్ సీజన్ లో మనకి వీట్ అనేది ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. బికాస్ వీట్ ఈజ్ అ రబీ క్రాప్ అండ్ ఖరీఫ్ అనేది మనకి ప్యాడీ అనేది మనకి ఖరీఫ్ క్రాప్ అన్నమాట, రైట్. మరి ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? ప్రొక్యూర్మెంట్ అంటే సింప్లీ ఈ ప్రొక్యూర్మెంట్ చేయడానికే కదండి మనం ఇప్పుడు ఈ ప్రైజెస్ అనేది రివైజ్ చేయడం జరిగింది. మరి ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది డైరెక్ట్ గా ఈ యొక్క క్రాప్స్ ని, క్రాప్ ప్రొడ్యూస్ ని ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి కొనుక్కోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే ప్రొక్యూర్మెంట్ అని అంటాం. మరి MSP అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది అందించడానికి గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్ గా మనకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. విచ్ ఈస్ ది మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మనకి ఒక గ్యారంటీ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ద ఫార్మర్స్. ఫార్మర్స్ కంటే ఫార్మర్స్ గా వాళ్ళు పండించినటువంటి క్రాప్స్ కి ఒక గ్యారంటీ ప్రైస్, డెఫినెట్ గా మీరు పండించిన పంటని ఈ ప్రైస్ కి అయితే అమ్మడం జరుగుతుంది. ఇది మినిమం మేము ఇచ్చేటువంటి గ్యారంటీ అని చెప్పేదే మినిమం సపోర్ట్ ప్రైస్, రైట్. మరి ఎందుకు ఇస్తాం ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ని? ఫార్మర్స్ అనే వాళ్ళు లాసెస్ లోకి వెళ్లకుండా బికాస్ ఆఫ్ ది ఫ్లక్చుయేటింగ్ మార్కెట్ ప్రైజెస్ మనం ఈ యొక్క MSP ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్థియాస్ అన్నాం. మరి అర్థియాస్ అంటే ఎవరు? కమిషన్ ఏజెంట్స్. లైక్ మండీస్ లో మనకి మిడిల్ మెన్ ఉంటారు, మధ్యదారులు, మధ్యవర్తులు అని పిలుస్తుంటాం. ఓకే, వీళ్ళని ఎక్కువగా మనం మండీస్ లో చూస్తూ ఉంటాం. ఈ మిడిల్ మెన్ ని ఏమంటాము అంటే అర్థియాస్ అని అంటాం. మరి ఏం చేస్తారు ఈ మిడిల్ మెన్? ఆ క్రాప్స్ ని అమ్మడానికి వీళ్ళు సాయం చేయడం జరుగుతుంది. లైక్ ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ యొక్క మొత్తం ధాన్యాన్ని కావచ్చు, వాళ్ళ ప్రొడక్టివిటీ ప్రొడ్యూస్ ని కావచ్చు, వాళ్ళకి వీళ్ళు అమ్మి పెట్టడం జరుగుతుంది ఇన్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ది బయ్యర్స్. వీళ్ళ మధ్యలో ఈ యొక్క మిడిల్ మన్ అనే వాళ్ళు
ఉంటారన్నమాట. వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ బయ్యర్స్ వీళ్ళు కొంత కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆ యొక్క ప్రొడ్యూస్ ని సేల్ చేయడంలో వీళ్ళ కీ రోల్ ప్లే చేస్తారు. అలాగే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ దెన్ ఫార్మర్స్ ని గవర్నమెంట్ ఏజెన్సీస్ తో వీళ్ళు కలపడంలో కూడా కీ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, హెన్స్ వీళ్ళకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన దానికి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క రోల్ ఏంటి? కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ప్రొడ్యూస్ అనేది ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడానికి, అలాగే ప్రొక్యూర్మెంట్ లో అసిస్ట్ చేయడానికి, అండ్ దెన్ రూరల్ ఫార్మర్స్ ని సపోర్ట్ చేయడానికి మనకి కోఆపరేటివ్ సొసైటీస్ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ అర్థియాస్ అంటే మిడిల్ మ్యాన్ అని చూసాం, వాళ్ళ యొక్క రోల్ ఏంటో చూసాం, కోఆపరేటివ్ సొసైటీస్ ఏం చేస్తున్నాయో చూసాం. మరి ఇప్పుడు న్యూస్ అనేది చూడండి, సెంటర్ ఏం చేసింది, సెంటర్ గవర్నమెంట్ అనేది ఎంఎస్పి జనరల్ గా ప్రొవైడ్ చేస్తుంది కదా. ఈ ఎంఎస్పితో పాటు ఎవరైతే ఈ అర్థియాస్ అంటే మిడిల్ మెన్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వీళ్ళకి కమిషన్ రేట్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది అనమాట. ఏ టైం పీరియడ్ కి రివైజ్ చేయడం జరిగింది? వచ్చేటువంటి రబీ మార్కెటింగ్ సీజన్ ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 రివైజ్ చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్ లో ఉందన్నమాట. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ కమిషన్ రేట్స్ ని రివైజ్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ వచ్చేసి కాస్ట్ అడ్జస్ట్మెంట్, అంటే ఆపరేషనల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, అంటే ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ అనేవి స్మూత్ గా జరగాలి, ఇవి ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఫార్మర్ మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్టెప్ ని తీసుకోవడం జరిగింది. అలాగే సపోర్ట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఏజెంట్స్ కనుక కంటిన్యూగా, అంటే ఏజెంట్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి ఈ యొక్క ప్రాసెస్ లో అని అంటే డెఫినెట్ గా వాళ్ళ యొక్క కమిషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ వై వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇస్తేనే మనకి ప్రొక్యూర్మెంట్ అనేది సరిగా జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ అనేది స్టాక్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫార్మర్స్ వాళ్ళకి అమ్మడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అందుకే ఈ యొక్క సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికి ఈ యొక్క కమిషన్ రేట్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది బై ది గవర్నమెంట్, రైట్. మరి ఎలా సప్లై చేస్తారు ఈ కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రొడ్యూస్ ని? త్రూ ది పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి దీన్ని యూజ్ అవుతుంది. అలాగే మనకి ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ లో ఫార్మర్ ప్రొటెక్షన్, అంటే గవర్నమెంట్ నుంచి ఒక స్టెబుల్ ఇన్కమ్ అనేది ఫార్మర్ కి వచ్చేలాగా చూసుకోవడం ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రైస్ స్టెబిలిటీ, ఇవెందో ఎక్కువ రేట్స్ అనేవి పడిపోయినప్పటికీ కూడా క్రాప్స్ వి ప్రైస్ అనేది పడిపోకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫార్మర్ కి లాసెస్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా మాట్లాడాలి. వై? ఈ యొక్క ప్రొక్యూర్ చేసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు స్టోర్ చేసుకుంటారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోర్ చేసుకుంటుంది. అలాగే వాటిని స్టోర్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి రోల్ ని కూడా మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. అండ్ బఫర్ స్టాక్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకు ఈ బఫర్ స్టాక్? ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకి ఎల్పిజి షార్టేజ్ అనేది నడుస్తుంది, మీకు తెలుసు. మనకి ఇప్పుడు ఈ యొక్క స్టోరేజ్ అనేది లేకపోవడం వల్లే ఎక్కువగా ఇప్పుడు షార్టేజ్ అనేది నడుస్తుంది. అలా కాకుండా ఎఫ్సిఐ ఏం చేస్తుంది అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫుడ్ గ్రెయిన్స్ లో రాకుండా ఫుడ్ గ్రెయిన్స్ ని బఫర్ స్టాక్ గా స్టోర్ చేసుకుంటుంది. అడిషనల్ గా వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటుంది కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. దాన్నే బఫర్ స్టాక్ అని అంటారు, రైట్. మరి సింపుల్ గా ఏంటి ఈ యొక్క ఆర్టికల్? సెంటర్ అనేది కమిషన్ రేట్స్ ని రివైజ్ చేయడం జరిగింది. ఎవరికి? అర్థియాస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి. వై? ఫర్ విచ్ సీజన్? రబీ మార్కెటింగ్ సీజన్ ఆఫ్ 2026-27. ఏ క్రాప్స్ మనకి? వీట్ అండ్ ప్యాడీకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకు ఈ యొక్క ప్రాసెస్ అనేది లేదా ఈ యొక్క స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది బై ద సెంటర్? టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ అండ్ సపోర్ట్ ది ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అండర్ ది మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సింపుల్ సమ్మరీ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం, రైట్. నెక్స్ట్ టాపిక్, గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ ఫర్ తూర్ ఆర్ పీజియన్ పీస్ టిల్ March 31, 2026. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంట? ఈ యొక్క తూర్ దాల్ అని పిలుస్తాం. జనరల్ గా మనకి పల్సెస్ పప్పు దినుసులు ఉంటాయి కదండి, వాటిలో వన్ ఆఫ్ ది టైప్ ఈ యొక్క
తూర్ దాల్ అనమాట. ఈ తూర్ దాల్ని పీజీ అండ్ పీస్ అని కూడా పిలుస్తాం. వీటికి ఫ్రీ ఇంపోర్ట్ పాలసీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఎప్పటి వరకు? మార్చ్ 31. ఈ మంత్ మార్చ్ 31 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఏంటి? తూర్ అనేది ఎలాంటి క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక లిమిట్ అనేది కూడా లేకుండా చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ఎక్స్టెండింగ్ ది ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ. ఓకే, అందుకే ఇది న్యూస్ లో ఉంది. మరి ఎందుకు ఈ యొక్క స్టెప్ అనేది తీసుకుంది? ఈ యొక్క స్టెప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని కనుక మనం చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇనఫ్ సప్లై. అంటే మన కంట్రీలో దాని యొక్క షార్టేజ్ అనేది రాకుండా సప్లై అనేది సరిపోయేలా ఉండడం అనేది ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం, అలాగే ప్రైజెస్ అనేది హైక్ అవ్వకుండా ఆ ప్రైజెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ అన్నాం. ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ అంటే ఏంటి? సింపుల్ గా గూడ్స్ అనేవి ఎలాంటి రెస్ట్రిక్షన్స్, టారిఫ్స్ లేకుండా గనక మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాటినే ఏమంటాము అంటే ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ అని అంటాం అనమాట. లైక్ బేసిక్ రూల్స్ అనేవి వీటి మీద అప్లికబుల్ అయితే అవి కనుక మనం చూసుకుంటే జస్ట్ ఒక డాక్యుమెంటేషన్ అలాంటివి మాత్రమే యూజ్ చేసుకుంటాము. మరి ఈ యొక్క ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ అనేది లేనప్పుడు మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే బ్యాండ్ ఇంపోర్ట్స్ అనేవి మన మీద ఇంపోజ్ చేయొచ్చు, లేదంటే రెస్ట్రిక్టెడ్ ఇంపోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. దీనికి ఆపోజిటే ఈ ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ. అంటే వివిధ రకాల టారిఫ్స్ అనేవి పే చేయాల్సి ఉంటుంది, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఒక లిమిట్ వరకే మనం వాటిని ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు లిమిట్ అనేది లేకుండా ఏ రెస్ట్రిక్షన్స్ అనేవి మన మీద ఇంపోజ్ చేయకుండా వీటిని ఫ్రీ ఇంపోర్ట్ పాలసీలో భాగంగా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. మరి యొక్క తూర్ దాల్ని లేదా తూర్ పీస్ ని మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది? బికాస్ తూర్ అనేది ఈజ్ అ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కన్జ్యూమ్డ్ ఇన్ అవర్ ఇండియా. ఓకే, అండ్ డైలీ స్టేపుల్ ఫుడ్ విచ్ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ అవర్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. మోస్ట్లీ డైలీ మన ఇండియాలో అందరూ కన్జ్యూమ్ చేసేది యొక్క తూర్ దాల్ కాబట్టి దీని యొక్క షార్టేజ్ అనేది రాకుండా ఈ యొక్క ఫ్రీ ఇంపోర్ట్ పాలసీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నమెంట్ ఎందుకు ఎక్స్టెండ్ చేసింది? ఇందాకే చూసాం, ప్రైజెస్ అనేవి కంట్రోల్ చేయడానికి. బికాస్ ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై అనే థియరీ మనకి అప్లై అవుతుంది. ఓకే, ఇఫ్ సప్లై అనేది కనుక తగ్గిపోయింది అనుకోండి, మనకి డిమాండ్ పెరిగిపోతుంది. ఇది మనకి దేనికి లీడ్ చేస్తుంది? ప్రైజెస్ అనేవి రైజ్ అవ్వడానికి లీడ్ చేస్తుంది. అదే డిమాండ్ కనుక ఎప్పుడు పడిపోతుంది? మనకి సప్లై కనుక ఎక్కువ ఉంది అని అనుకుంటే అప్పుడు మనకి డిమాండ్ పడిపోతుంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా మెయింటైన్ అవ్వడం అవుతాయి ఇన్ స్టెబిలిటీ. అందుకే ఈ ఫ్రీ ఇంపోర్ట్ పాలసీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డొమెస్టిక్ షార్టేజ్. మనకి ఏదైతే ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ ఉంటుందో అవి మాన్సూన్ వల్ల కానీ, రెయిన్ఫాల్ వల్ల కానీ, క్లైమేట్ ప్యాటర్న్స్ వల్ల కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రొడక్షన్ అనేది మనకి ఒక లిమిట్ లో రావాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 lakh మెట్రిక్ టన్స్ లో ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాము అనుకోండి, అలా కాకుండా ఈ యొక్క ఇంపాక్ట్స్ వల్ల మనకి 50 lakh వచ్చాయి అనుకోండి, దిస్ లీడ్స్ టు షార్టేజ్. ఇలాంటి షార్టేజ్ అనేది మనం ఓవర్కమ్ చేయడానికి అలాగే డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ డిమాండ్ ని రీచ్ అవ్వడానికి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. మనం ఇందాకే డిస్కస్ చేసాం, పల్సెస్ అనేవి మోస్ట్లీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో డైలీ మనం కన్జ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోటీన్ సోర్స్. కాబట్టి డెఫినెట్ గా మన ఇండియాలో దీని యొక్క షార్టేజ్ అనేది రాకుండా చూసుకోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ, రైట్? సారీ, మరి దీనివల్ల ఉండేటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఈ యొక్క డెసిషన్ వల్ల ఐఎమ్ ఎరేజింగ్ దిస్. దీనివల్ల ఉండేటువంటి ఇంపాక్ట్ ఏంటి? ప్రైజెస్ అనేవి రైజ్ అవ్వకుండా స్టెబిలిటీగా ఉంటాయి. అలాగే మార్కెట్ లో వీటి యొక్క అవైలబిలిటీ అనేది డెఫినెట్ గా ఉంటుంది వితౌట్ ఎనీ షార్టేజెస్. అండ్ దెన్ కన్స్యూమర్స్ కి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది, దట్ వీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి, మనం కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి అనేటువంటి భయం అనేది లేకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి కన్సర్న్స్ అనేవి లేకుండా ఉంటాయి. అండ్ డొమెస్టిక్ ఫార్మర్స్ ని ఎఫెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా మరి అంటే డెఫినెట్ గా ఉంటాయి. బికాస్ ఎక్కువ ఇంపోర్ట్స్ వస్తున్నాయి అంటే మన ఫార్మర్స్ పండించినటువంటి వాటికి డిమాండ్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క ఇంపోర్ట్స్ వల్ల ఫార్మర్స్ కి కొంతవరకు ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. బట్ ఆల్దో షార్టేజ్ రాకుండా మనం చూసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటాం, రైట్?
అండ్ కమింగ్ టు ప్రొడక్షన్ కనుక మనం చూసుకుంటే ఇన్ ద పల్సెస్, ఇండియా యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది పల్సెస్ లో కనుక మనం చూసుకుంటే ఇండియా ఈస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్, అలాగే కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్ కూడా మన ఇండియానే అన్నమాట. స్టిల్ మనకి ఈ యొక్క డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ అనేది వచ్చింది చూడండి. మనమే లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మనమే లార్జెస్ట్ కన్జ్యూమర్, అయినా కూడా మనకి షార్టేజెస్ అనేవి ఉన్నాయి. రైట్, దిస్ ఈస్ అబౌట్ ది తూర్ దాల్ ఫ్రీ ఇంపోర్ట్ పాలసీ ఎక్స్టెండెడ్ అప్ టు March 31st, 2026. ఈ టాపిక్ అనేది ఎవరైతే నాబార్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా వరకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ టాపిక్ కాబట్టి. నెక్స్ట్, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ రైజ్ టు $790.86 billion April to February 2025 to 26. 2025 నుంచి 26 పీరియడ్ వరకు కనుక మనం చూసుకుంటే ఇండియా యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 5.79% వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి వర్త్ లో కనుక మనం చూసుకుంటే $790.86 billion వర్త్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం ట్రేడ్ చేయడం జరిగింది. మరి ఎవరు అనౌన్స్ చేశారు ఈ యొక్క డేటాని? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ఇండస్ట్రీ మనకి ఈ డేటాని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ ఎక్స్పోర్ట్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఫిజికల్ గూడ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి, అలాగే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ బిజినెస్ ఈ యొక్క సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇందులో కలిపి మనకి ఈ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఎక్స్పోర్ట్స్ అని అన్నప్పుడు మనకి సింప్లీ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి మనకు తెలుసు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ గనక మనం అమ్మితే దాన్ని ఏమంటాము అంటే ఎక్స్పోర్ట్స్ అని పిలుస్తాం. మరి ఈ ఎక్స్పోర్ట్స్ లో కూడా టైప్స్ ఏమైనా ఉన్నాయా అంటే దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటాము, వీటిల్లో మనం ఏమేమి పంపిస్తాం లైక్ ఫిజికల్ గూడ్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అని, టెక్స్టైల్స్ అని, వీటన్నిటిని పంపిస్తేనే మనం ఫిజికల్ గూడ్స్ అని అంటాం. మరి సెకండ్ వన్ ఏంటి? సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ సర్వీసెస్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, కన్సల్టేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం దేంట్లో భాగంగా చెప్పుకుంటాము అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా చెప్పుకుంటాం. ఇవి 2 types ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మరి ఇండియా దేనిలో స్ట్రాంగ్? ఈ 2 types లో అంటే ఇండియా అనేది సర్వీస్ సెక్టర్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. రైట్, విచ్ మీన్స్ ఐటీ సెక్టర్, పర్టికులర్ గా చెప్పాలంటే ఐటీ సెక్టర్ లో ఇండియా ఈ ఎక్స్పోర్ట్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మరి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది దేనికి? వై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది? బికాస్ ట్రేడ్ పాలసీస్ అవి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేతిలో ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ వై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మనకి ఈ డేటాని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి? ఎక్స్పోర్ట్స్ అనేవి 5.79% ఇంక్రీజ్ అయ్యాయి అని మనం చూసాం. మరి ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ సర్వీసెస్ సెక్టర్. ఇందాకే చూసాం మన ఇండియాలో ఐటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, అలాగే బిజినెస్ సర్వీసెస్ అనేవి గ్లోబల్ లెవెల్లో డిమాండ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డిమాండ్ రికవరీ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి మన ఇండియా నుంచి ఇంక్రీజ్ అవ్వడం అనేది ఒక రీజన్. అలాగే గవర్నమెంట్ పాలసీస్ లైక్ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, దీన్నే PLI స్కీమ్ అని అంటాం. అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ అనేవి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అనమాట. దానివల్ల కూడా మనకి ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డైవర్సిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా కంట్రీస్ కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇప్పటి వరకు మనం ఒక 5 countries కి పంపిస్తుంటే ఇప్పుడు మనం ఒక 10 countries వరకు పంపించడం జరుగుతుంది మన ఎక్స్పోర్ట్స్ ని. దీనివల్ల కూడా మనకి ఎక్స్పోర్ట్స్ యొక్క పర్సెంటేజ్ అనేది లేదా యొక్క ట్రేడ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది అని మనం చెప్పొచ్చు. మరి ఈ ఎక్స్పోర్టింగ్ వల్ల మనకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం కాబట్టి వేరే కంట్రీస్ కి మన మార్కెట్ అనేది గ్లోబల్ లెవెల్లో తెలుస్తుంది, అది ఫస్ట్ వన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్, మన ఇండియా నుంచి పంపిస్తున్నాం కాబట్టి మన ఎకానమీ అనేది గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మనకి విచ్ కంట్రిబ్యూట్స్ టు GDP అనమాట, డైరెక్ట్ గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఇవి కౌంట్ అవ్వడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అనమాట. అంటే ఏంటి, ఇండియా అనేది ఫారెన్ కరెన్సీ ఎర్న్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇన్ యూఎస్డి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, జాబ్ క్రియేషన్. జాబ్స్ అనేవి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఇండస్ట్రీస్ అనేవి మన ఇండియాలో క్రియేట్ అవుతాయి కాబట్టి అల్టిమేట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది. ట్రేడ్ బ్యాలెన్స్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. ట్రేడ్ బ్యాలెన్స్ దీనివల్ల ఏం జరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ అనేది రాకుండా చూసుకుంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అనమాట. ఇవి అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. రైట్. మరి ఏమేమి డిస్కస్ చేసాం ఈ యొక్క సబ్ టాపిక్ లో మనం? టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత వర్త్ అయ్యాయి అన్నాము, $790.86 బిలియన్ వరకు ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం జరిగింది. ఎంత గ్రోత్ రేట్ చూసాము, 5.79% గ్రోత్ రేట్ అనేది చూసాము. ఏ టైం పీరియడ్ వరకు, 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి టైం పీరియడ్ వరకు. మరి ఎవరు అనౌన్స్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఏషియా ఆఫ్రికా అగ్రి అలయన్స్ లాంచ్ టు బూస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేయడానికి, విచ్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. అగ్రికల్చర్ కి సంబంధించిన ట్రేడ్, అలాగే అగ్రికల్చర్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేయడానికి ఏషియా అండ్ ఆఫ్రికా మధ్య ఒక అగ్రికల్చర్ అలయన్స్, దాన్ని అగ్రి అలయన్స్ అంటాము, ఈ న్యూ ఇనిషియేటివ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. మరి దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? అగ్రికల్చర్ కోఆపరేషన్ ని స్ట్రెంథెన్ చేయడం, ఫార్మ్ ప్రోడక్ట్స్ అంటే మనకి అగ్రికల్చర్ కి సంబంధించిన ఫార్మ్ ప్రోడక్ట్స్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ చేయడం, అలాగే అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ బై ది ఇన్వెస్టర్స్ ని ప్రమోట్ చేయడం, అండ్ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మెషినరీకి సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, దానికి సంబంధించిన టెక్నాలజీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మెథడ్స్ ని ఈ రెండు కంట్రీస్ మధ్య కూడా షేర్ చేశారు. ఈ రెండు కాంటినెంట్స్ మధ్య కూడా షేర్ చేసుకోవడం కోసం ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది అనమాట. రైట్. మరి ఈ యొక్క ఏషియా ఆఫ్రికా అగ్రి అలయన్స్ అనేది దేని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది? గవర్నమెంట్స్, బిజినెస్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ అనేవి కలిసి కట్టుగా వర్క్ చేయడం జరుగుతుంది. దేనికోసం? ఫార్మింగ్, సప్లై చైన్స్ అండ్ ట్రేడ్ లింక్స్ కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ అగ్రి అలయన్స్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఏ ఆబ్జెక్టివ్స్ ఈ యొక్క అగ్రి అలయన్స్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది? ఫస్ట్ వన్ వచ్చేసి టు బూస్ట్ ది అగ్రికల్చర్ ట్రేడ్. అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ కానీ, లేదా మనం పండించేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అలాగే క్యాష్ క్రాప్స్, ఇవన్నీ కూడా మనకి ట్రేడ్ రూపంలో ఎక్కువగా వీటిని పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేయడం. అంటే మనకు కావాల్సినటువంటి ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, వీటిని FPUs అంటాం. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం స్టోర్ చేసుకోవాలి వీటిని మనము. అంటే కోల్డ్ స్టోరేజెస్ అనేవి అవసరం, బికాస్ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి మనకి. ఈ పెరిషబుల్ గూడ్స్ ఎక్కువ టైం పీరియడ్ మనకు ఉండాలి అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. మరి వేటిలో స్టోర్ చేసుకుంటాం? కోల్డ్ స్టోరేజెస్ లో స్టోర్ చేసుకుంటాం. అలాగే అగ్రికల్చర్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మనకి కావాలి. వీటన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ చేస్తుంది. అలాగే టెక్నాలజీ షేరింగ్ అనమాట. మనకి మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే రీసెంట్ గా డెవలప్ అవుతున్నాయో ఆ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి, అలాగే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, మన క్లైమేట్ ఇప్పుడు ఎలా ఉంది అని రాబోయేటువంటి ఫ్యూచర్ లో మనం ఇప్పుడు క్రాప్ వేసాము అంటే అది ఒక 6 months వరకు మనకి ప్రొడక్టివిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ టైం పీరియడ్ వరకు క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి, దీనికి వాటర్ అవైలబిలిటీ ఎంత కావాలి, ఇప్పుడు మనం ఈ క్రాప్ వేయచ్చా వేయకూడదా, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఈ క్రాప్ వేస్తే ప్రొడక్టివిటీ బాగా వస్తుందా రాదా అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అదే మనకి టెక్నాలజీ షేరింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడం, విచ్ మీన్స్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ కూడా క్రైసిస్, షార్టేజ్ అనేది రాకుండా రెండు కంట్రీస్ మధ్యలో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చూసుకోవడమే దీని యొక్క అనదర్ ఆబ్జెక్టివ్. రైట్. మరి ఎందుకు ఏషియా అండ్ ఆఫ్రికా మధ్య కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి? బికాస్ ఏషియా అనేది మనకి
బోత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లో గ్రో అయినటువంటి రీజియన్. అండ్ ఆఫ్రికా అనేది ఏంటి మనకి ల్యాండ్ అండ్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా అవైలబుల్ గా ఉన్నటువంటి రీజియన్. దట్ ఈస్ వై ఈ రెండు కంట్రీస్ మధ్య లేదా ఈ రెండు కాంటినెంట్స్ మధ్య మనం ఇప్పుడు ఈ యొక్క ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. బికాస్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ల్యాండ్ అండ్ రిసోర్సెస్ యూస్ చేసి, ఏషియాలో ఉన్నటువంటి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రాక్టీసెస్ ని యూస్ చేసి ప్రొడక్టివిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఏషియా ఆఫ్రికా అగ్రి అలయన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $300 million లోన్ టు ఉత్తర్ ప్రదేశ్ ఫర్ క్లీన్ ఎయిర్. క్లీన్ ఎయిర్ కోసం $300 million లోన్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ వై ఇట్ వాస్ ఇన్ ది న్యూస్. మరి ఎందుకు ఈ యొక్క క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అనేది అవసరం మనకి? టు రెడ్యూస్ ది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనకి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. మరి క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ అంటున్నాం. క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఏవైతే పొల్యూటింగ్ యాక్టివిటీస్ ఉంటాయో ఈ పొల్యూటింగ్ యాక్టివిటీస్ నుంచి మనం క్లీన్ ఉండేటువంటి ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ కి షిఫ్ట్ అవ్వడాన్ని ఏమంటాము అంటే క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ అని అంటాం అనమాట. మరి దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటి? రెడ్యూసింగ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్ అంటాం. ఈ యొక్క ఈవీస్ కి సంబంధించిన బైక్స్ కావచ్చు, స్కూటీస్ కావచ్చు, అలాగే కార్స్ కావచ్చు, అండ్ బస్సెస్ కావచ్చు. మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచేటువంటి బస్సెస్ ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి వచ్చేటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ని కూడా రెడ్యూస్ చేయడానికి మనం చేసేటువంటి ప్రాక్టీస్ ని ఏమంటాము అంటే క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ అని అంటాం అనమాట. రైట్. మరి వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఈ యొక్క లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది కూడా మనకి తెలియాలి. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. మరి ఏం చేస్తుంది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు? లోన్స్ అండ్ గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికోసం ప్రొవైడ్ చేస్తుంది? ఒక లోన్స్ అండ్ గ్రాంట్స్ అనేవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వై? టు రెడ్యూస్ ది పోవర్టీ అనేది రెడ్యూస్ చేయడానికి మనకి వరల్డ్ బ్యాంక్ ఈ లోన్స్ అండ్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ కి మనకి క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ యొక్క లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది బై ది వరల్డ్ బ్యాంక్. రైట్. మరి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఏ ఏరియాస్ లో ఫోకస్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ వన్ వచ్చేసి పొల్యూషన్ మానిటరింగ్. పొల్యూషన్ మానిటరింగ్ అంటే ఏంటి? మనకి ఎయిర్ పొల్యూషన్ జరిగింది అని మనం ఎలా చెప్పొచ్చు? టు మెజర్ దిస్ ఎయిర్ పొల్యూషన్ మనకి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి, 8 పొల్యూటెంట్స్ ని బేస్ చేసుకుని ఈ యొక్క ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 8 పొల్యూటెంట్స్ అనేవి మన అట్మాస్ఫియర్ లో ఎంత పర్సెంటేజ్ వరకు ఉన్నాయి అనేది బేస్ చేసుకుని మన ఎన్వైరన్మెంట్ ఎంత పొల్యూట్ అయింది అనేది చెప్పొచ్చు. అండ్ ఇదొకటి. దీన్ని బేస్ చేసుకుని మన ఎయిర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, బెటర్ గా ఉందా, వర్స్ట్ గా ఉందా అనేటువంటి ర్యాంకింగ్స్ కూడా 1 to 100 స్కోర్ లోపు ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇలాంటి ఏవైతే మనకి ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయో వీటిని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎమిషన్ కంట్రోల్. ఇండస్ట్రీస్ నుంచి మనకు వచ్చేటువంటి ఎమిషన్స్ ని తగ్గించుకోవడం, మనం ఏవైతే అక్కడ పొల్యూటెంట్స్ యూజ్ చేస్తున్నామో, పొల్యూటెంట్స్ రిలీజ్ అయ్యేటువంటి మెషినరీని యూజ్ చేస్తున్నామో దాన్ని తగ్గించుకొని క్లీన్ టెక్నాలజీస్ లైక్ హైడ్రోజన్ ఫ్యూయల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్ వీటికి షిఫ్ట్ అవ్వడం, గ్రీన్ అమ్మోనియా కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, వీటికి షిఫ్ట్ అవ్వడం అనమాట. ఇలాంటి టెక్నాలజీస్ ని యూజ్ చేయాలి. అండ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావాలి ఇఫ్ దే వైలేట్ దీస్ రెగ్యులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్, విచ్ మీన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఈవీస్ ని ప్రమోట్ చేయాలి. బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీపుల్ ఒక పిక్నిక్ కి వెళ్ళాలనుకుంటున్నారు. 100 పీపుల్ 100 బైక్స్ తీసుకొని వెళ్తే ఎంత పొల్యూషన్ అనేది వస్తుంది? అదే ఈ యొక్క 100 పీపుల్ అనేవాళ్ళు ఒకే ఒక బస్ లో వెళ్తే ఎంత పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది?
ఇలా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయాలి. అండ్ ఈవీస్ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. వీటి నుంచి పొల్యూషన్ అనేది రాదు, బికాస్ ఇవి ఛార్జింగ్ మీద నడిచేటువంటి వెహికల్స్ అనమాట. బికాస్ ఏం జరుగుతుంది, ఛార్జింగ్ మీద నడుస్తాయి కాబట్టి వీటి నుంచి స్మోక్ అండ్ పొల్యూటెంట్స్ ఏవి కూడా రిలీజ్ అవ్వవు ఇంటూ అవర్ అట్మాస్ఫియర్. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ నాయిస్ పొల్యూషన్ కూడా ఎక్కువ రాదు కాబట్టి ఈ వెహికల్స్ నుంచి నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది కొంతవరకు అని మనం చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్. అంటే గవర్నెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఎకో సిస్టమ్ కావచ్చు, ఫోకస్ చేయాలి, స్ట్రెంథన్ చేయాలి ఇన్ గ్లోబల్ లెవెల్ అనేది కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్ అని మనం చెప్పొచ్చు. రైట్, మరి ఎవరు ఇవ్వడం జరిగిందండి, వరల్డ్ బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది, యూపీ గవర్నమెంట్ కి ఇచ్చింది. ఎంత అమౌంట్ అనేది ఇచ్చింది, $300 million లోన్ అనేది ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది, క్లీన్ ఎయిర్ ట్రాన్సిషన్ కోసం ఇచ్చింది. ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రైజెస్ టు 3.21% ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఇండియా యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 3.21% కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. వై, బికాస్ ఆఫ్ ది రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ అండ్ హౌసింగ్ కాస్ట్స్. హౌసింగ్ కాస్ట్స్ అండ్ ఫుడ్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి టోటల్ గా రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 3.21% కి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలి, అసలు రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియాలి. రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే సరిపోదు కదండి, ఏంటది అనేది కూడా తెలిస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ కామన్ పీపుల్ యూజ్ చేస్తున్నారో వీటి యొక్క ప్రైజెస్ కనుక ఇంక్రీజ్ అయితే దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మెజర్ చేస్తే వచ్చేది మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, మరి ఏమని చెప్తుంది ఈ యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది, ఎవ్రీ డే మనం కామన్ గా యూజ్ చేసేటువంటి ఐటమ్స్ అనేవి ఎంత ఎక్స్పెన్సివ్ గా తయారవుతున్నాయి అనే దాని గురించి చెప్పేదే ఈ యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్. అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఇఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కనుక ఎక్కువ ఉంది అని అంటే మనం డైలీ యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. ఇఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కనుక తక్కువ ఉంది అని అంటే మనం డైలీ యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ యొక్క ఐటమ్స్ కూడా ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి అండ్ సప్లై అనేది అడిక్వేట్ గా ఉంది అని మనం దీని ద్వారా కంక్లూడ్ చేయొచ్చు. ఓకే, మరి ఎవరు మెజర్ చేస్తారు, ఎలా మెజర్ చేయడం జరుగుతుంది ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే, రిటైల్ ఇన్ఫ్లేషన్ ని మనం ఇండియాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సిపిఐని యూజ్ చేసి రిటైల్ ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తాం. మరి సిపిఐ అంటే ఎలా ట్రాక్ చేయడం జరుగుతుంది, సిపిఐ అనేది మనకి ఫుడ్ ఐటమ్స్, ఫ్యూయల్, హౌసింగ్, క్లోతింగ్ అండ్ సర్వీసెస్, ఇవన్నిటి యొక్క ప్రైజెస్ అనేది ఓవర్ టైం పీరియడ్ లో ఎలా చేంజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి సిపిఐ అనేది మెజర్ చేస్తాం. ఈ సిపిఐని బేస్ చేసుకొని రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరి యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఫిబ్రవరిలోనే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అని చూసాం. వై ఓన్లీ ఇన్ ఫిబ్రవరి, బికాస్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా క్రైసిస్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ ది న్యూస్. మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాము, వెస్ట్ ఏషియా క్రైసిస్ లైక్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఏదైతే జరుగుతుందో ఈ వార్ వల్ల మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వడం జరిగింది, అలాగే మన కంట్రీకి రావాల్సిన ఇంపోర్ట్స్ మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేది పడడం జరిగింది. డిమాండ్ అండ్ సప్లై అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది కాబట్టి మనకి ఈ యొక్క ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ రావడం జరిగింది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట. మరి దేని ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఫుడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, హౌసింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యాయి, అలాగే సప్లై ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సింపుల్ గా మీరు చూడొచ్చు, మీరు ఏ షాప్ కి లేదా ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా సరే గ్యాస్ ఛార్జ్ అని ఇప్పుడు అడిషనల్ గా వేస్తున్నారు. వై, బికాస్ ఆఫ్ ది ఎల్పిజి షార్టేజ్. అలాగే ఫుడ్ కానీ ఒక రెస్టారెంట్ కి వెళ్ళారనుకోండి, ఏదో ఒక చిన్న ఫ్రైడ్ రైస్ షాప్ కి వెళ్ళారు అని అనుకోండి, ఆ షాప్స్ లో కూడా ఏం చేస్తున్నారు, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, లేదా సమ్ అమౌంట్ లైక్ 20 రూపీస్ మొత్తం మీద బిల్ మీద 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి అని, లేదంటే మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. 150 kg ఉన్నవి ఇప్పుడు 200 అనేవి అమ్ముతున్నారు. అలాగే మీట్ కూడా తీసుకుంటే మీరు చికెన్ ప్రైజెస్ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతున్నాయి, బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్స్. అంటే మన దగ్గర నుంచి
ఇంపోర్ట్స్ మనకి రాకపోయినా, మన దగ్గర నుంచి వెళ్ళాల్సిన ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్ళకపోయినా అల్టిమేట్ గా అది ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడానికి దారి తీస్తుంది అన్నమాట. మరి ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఇండియాలో ఏం పెట్టుకోవడం జరిగింది, మరి ఎవరు సెట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. 4% కి +or-2 అనేది మనం టార్గెట్ పెట్టుకుంటాం. అంటే ఇన్ఫ్లేషన్ ఎంతవరకు ఉండొచ్చు? 4 కి +or-2 అంటే 2 నుంచి 4 + 2 అనమాట. -2 +2 2 నుంచి 6 వరకు, ఎయిదర్ 2% నుంచి 6% వరకు ఎంత పర్సెంటేజ్ అయినా సరే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు. మరి కరెంట్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని అన్నాము? 3.21% కి ఇంక్రీజ్ అయింది అని ఇందాక చూస్తాం. ఇది 2 నుంచి 6% మధ్య లోపే ఉంది కాబట్టి మనకి మన టార్గెట్ రేంజ్ లోనే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఉంది అని మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రైజ్ ఇన్ ఇండియా, రైట్? సో దీస్ ఆర్ ద టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రిమైనింగ్ మనం టాపిక్స్ అనేవి రేపటి డైలీ ఫినాన్షియల్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది ఆఫ్ LTX క్లాసెస్. అండ్ ఈ LTX క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఫర్ ఫ్రీ అండ్ రివైజ్ ది ఫినాన్షియల్ కరెంట్ అఫైర్స్ before your exams. Thank you so much and see you all tomorrow. Continue the preparation with the same level.